నమస్తే వెల్కమ్ టు సినీ ఫ్లాష్. పూరి జగన్నాథ్ అంటే మాస్ సినిమాలు, మాస్ డైలాగ్స్, తనదైన స్టైల్ గుర్తొస్తుంది. అయితే ఆయన కూతురు పవిత్రలో మాత్రం మరో ప్రపంచం దాగి ఉందట. సినిమాలకు దూరంగా ఉంటున్న పవిత్ర సోషల్ మీడియాలో తనలోని ఆర్టిస్టిక్ టాలెంట్ను బయటపెట్టింది. కేదార్నాథ్ శివుడి ఆలయం తన కలలో కనిపించిందని ఆ అనుభూతిని ఏకంగా కాన్వాస్ పై ఆవిష్కరించింది. ఆ పెయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు పవిత్రకు వచ్చిన ఆ కళ ఏంటి? ఆమె గీసిన చిత్రం ఎలా ఉంది? పూరి కూతుర్లో దాగి ఉన్న ఈ టాలెంట్ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ఎన్నో కొత్త ట్రెండ్స్ సృష్టించిన పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి, టబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్లమ్ డాగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల టబు ఫస్ట్ గ్లిమ్స్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా కంటే ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అదే ఆయన కుమార్తె పవిత్ర గురించి. పవిత్ర ఒకప్పుడు బాలనటిగా వెండితెరపై కనిపించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, తన అభిరుచులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా పవిత్ర షేర్ చేసిన ఒక్క పోస్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే అది సాధారణ సోషల్ మీడియా పోస్ట్ కాదు. ఆమె చేతుల్లో నుంచి రూపుదిద్దుకున్న అద్భుతమైన కళాఖండం. కేదార్నాథ్ ఆలయాన్ని ఎంతో అందంగా మండల ఆర్ట్ శైలిలో గీసిన పవిత్ర దాని వెనుక ఉన్న కథను కూడా అభిమానులతో పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండానే పెన్తో మండల ఆర్ట్ గీయడం ప్రారంభించానని, అది ఎక్కడా నేర్చుకున్నది కాదని, తనలో సహజంగానే ఈ కళపై ఆసక్తి ఏర్పడిందని చెప్పారు. అయితే ఇటీవల ఆమెకు వచ్చిన ఒక కళ తన ఆర్ట్కు మరో కొత్త అర్థాన్నిచ్చిందట. కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన ఒక అందమైన కళ వచ్చిందని, అది సాధారణ కళలా అనిపించలేదని, సాక్షాత్తు శివుడే తనను పిలుస్తున్నట్లుగా ఆ కళ అనిపించిందని పవిత్ర చెప్పారు. ఆ కళ వచ్చిన మరుసటి రోజే కేదార్నాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ రూపంలో గీయటం ప్రారంభించారట. అలా ఒక్కో గీతను ఎంతో జాగ్రత్తగా వేస్తూ, ఒక్కో ఆకృతిని ఎంతో ఓపికగా రూపొందిస్తూ ఈ పెయింటింగ్ను తీర్చిదిద్దారు పవిత్ర. ఇది ఒక్క రోజులో పూర్తయిన చిత్రం కాదు. దాదాపు వారం రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి ఈ ఆర్ట్ను పూర్తి చేసినట్లు పవిత్ర చెప్పారు. ఆమె మాటల్లోనే చెప్పాలి అంటే ప్రతి గీతలో ఒక ప్రార్థనను, ప్రతి ఆకృతిలో ఒక భావాన్ని, ప్రతి రంగులో ఒక భక్తిని నింపుతూ ఈ చిత్రాన్ని రూపొందించారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. పూరి జగన్నాథ్ స్వయంగా దేవుడిపై తనకున్న అభిప్రాయాలను తన రచనలు, ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. కానీ ఆయన కుమార్తె పవిత్ర మాత్రం శివుడిపై తనకున్న ఆధ్యాత్మిక భావనను ఈ పెయింటింగ్ ద్వారా చూపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేదార్నాథ్ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత తన మనసులో చెప్పలేని ప్రశాంతత కలిగిందని పవిత్ర అన్నారు. మొదట పవిత్ర ఈ పెయింటింగ్ను తన కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నారట. కానీ శివుడిపై తనకున్న కృతజ్ఞతాభావంతో ఇప్పుడు అభిమానులతో కూడా షేర్ చేసుకున్నారు. తన పెయింటింగ్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హరహర మహాదేవ్ అంటూ తన భక్తిని చాటుకున్నారు. ఇక పవిత్రలో ఇంత మంచి ఆర్టిస్టిక్ టాలెంట్ ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె గీసిన కేదార్నాథ్ ఆలయ చిత్రాన్ని చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సినిమాల్లోనే తమ ప్రతిభ చూపించాల్సిన అవసరం లేదు. ఎవరి అభిరుచి వారికి ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర విషయంలో కూడా అదే కనిపిస్తోంది. ఒక కళ, ఒక ఆధ్యాత్మిక అనుభూతి, వారం రోజుల కష్టం, చివరికి ఒక అందమైన కళాఖండం. ఇప్పుడు ఆ పెయింటింగ్తో పాటు పవిత్రలోని ఈ కొత్త టాలెంట్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మరి ఆమె కళకు సంబంధించిన ఇలాంటి మరిన్ని క్రియేటివ్ వర్క్స్ ముందు ముందు ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి. ఇలాంటి మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.